పత్తుల బంగారం బాధితులకు ఇచ్చారా, పోలీసులు తీసుకున్నారు? ఎవరికి ఇచ్చారో మనకు తెలియదు సార్. పోలీసులు అయితే తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత నేను జైలుకి పంపించేశారు. మళ్ళీ అట్లా 1 year జైల్లోనే ఉన్నా సార్. నేను 1 year జైల్లోకి వెళ్తున్నప్పుడు జైలు అధికారులు చెప్పలేదు ఎందుకు ఎన్నిసార్లు వస్తా ఇక అప్పుడు ఇంత లేదు సార్. అప్పట్లో ఇంత లేదు. పోయినా కూడా ఇక కిచెన్లో పని చేసుకుంటూ ఉండే సార్. ఇంక వెళ్ళాను ఇక పని చేసుకుంటున్నా. నేను చేయకున్నా కూడా టార్చర్ బాగా పెట్టారని చెప్పి ఊరి మీద అప్పుడు కోపం వచ్చింది సార్ నాకు. ఊళ్ళో కూడా ఇంటికి వస్తే ఇంటికాడ మా వాళ్ళు పట్టించుకోవట్లేదు, మాకు ఆకలి గట్ట తిరుగుతారు. నెక్స్ట్ ఉలిగొండలు ఉన్నా కూడా నేను అవపడితే దొంగతనం పెడుతున్నారు అని చెప్పి ఉలిగొండ ఎస్ఐ అప్పుడు శ్రీనివాస నాయుడు అని ఉత్తరం ఉండే సార్. అప్పుడు ల్యాండ్ ఫోన్ లేకుండా ఏం లేకుండా నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్. నేనే ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్. నేను అప్పుడు ఫోన్ చేసి క్రైమ్ చేశాను. అవును సార్. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చైన్ కిస్తాలో 3 సార్లు జైలు పోయినా సార్. పోయిన తర్వాత కూడా ఇక నన్ను ఊళ్ళే పట్టించుకోవట్లేరు. అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే నేను అవపడపోతే మా అమ్మ బాధపడేది. అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను ఇక పట్టించుకోవట్లేదు సార్. జైలు పోయినా కూడా ఫస్ట్ టైం వచ్చిర్రు, ములాఖాతుకు మాట్లాడతానికి వచ్చారు. 2వ సారి పోయినప్పుడు రాలేదు, 3వ సారి పోయినప్పుడు రాలేదు. ఇక తర్వాత కూడా వస్తారు, ఇంటికి వస్తేనే మాట్లాడుతారు కానీ ఇట్లా జైల్లో ఉన్నాని వచ్చి కలవడం ఇలాంటివి ఏం లేదు సార్. ఇట్లా 3వ సారి బయటకు వచ్చిన తర్వాత ఇక నాకే ఇక ఇసుక అనిపించింది సార్. ఏమో చైన్ ముద్ర పడ్డది అని చెప్పి నేను చేసిన సార్. ఎస్ఐ మీద కోపంతో ఫోన్ చేసి నీ చేత ఉలిగొండ ఎస్ఐ శ్రీనివాస నాయుడు అని ఎస్ఐ ల్యాండ్ ఫోన్ చేసావా? ల్యాండ్ ఫోన్ సార్. అప్పుడు ఫోన్లు లేవు, సెల్ ఫోన్ లేకుండా సార్. ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇక నీకు చేతనైతే పట్టుకో సార్ నన్ను నేను ఇంతవరకు చేయలేదు, 3 సార్లు చేయలేదు, 3 సార్లు జైలు పంపించారు. నన్ను అనవసరంగా నన్ను దొంగ పేరు చేసి నన్ను ఊళ్ళో కూడా మా సొంత ఊళ్ళో కూడా నన్ను రాణిస్తలేరు. ఇట్లా ఉలిగొండకు వచ్చి నేను అవపడితే దొంగతనం జరుగుతుంది, మరి ఓడి చేస్తున్నామో అలా పట్టుకుంటే చేత కాదు. నన్ను అవపడంగా నన్ను ఎత్తుకుపోయి ఇట్లా కొట్టడం, టార్చర్ పెట్టడం, జైలు పంపుతారు. ఇప్పుడు నేను చేస్తాను సార్, నీకు చేతనైతే నన్ను పట్టుకోయి అని చెప్పి ఫోన్లు చేసి దొంగతనం చేసిన సార్. ఏం దొంగతనం చేస్తాను? ఇల్లు తాళాలు వల్ల కొట్టిన సార్. ఒకటే నైటు 50 తాళాలు వల్ల కొట్టేసిన సార్. పగలు ఈ చేతనైతే పట్టుకో, ఈ సందులో చేస్తున్నా అని చెప్పేది ఎరతాడు చేయడం. ఇట్లా మొత్తం ముక్కు తిప్పలో పెట్టిన సార్. చాలా 50 ఇల్లు తాళాలు సార్. ఇక దొరకపోని దొంగతనం అయిందా కాలేదా అని చెప్పి చాలా మస్తు. అంటే ఆ ఇంట్లో ఊర్లో అందరు తాళాలు వేసుకుంటారా? అంటే బావుల కాడికి అటు ఇటు పోతారు సార్ పగలు. అంటే ఒకటే ఏరియాలో కాదు, ఇప్పుడు ఈడ చేసేది వీడికెళ్ళి ఇంకో తాడు అట్లా. ఒకటే రోజు ఇట్లా 50 తాళాలు దొంగతనం, మళ్ళీ పైసలు ఉండని లేకపోయినా సంబంధం లేదు. అయిందా కాలేదు దొంగ మొత్తం సమానంగా అంతా పడేసేది. ఏం దొంగతనం తీసుకొచ్చావా లేదా తాళాలు పగలు కూడా వచ్చావా? అంటే దొరికినే తీసుకొని పోవడం సార్. ఏం లేకుంటే ఇచ్చిపోయాడు మొత్తం మీద సదరది అన్ని సదరేది తీసుకుపోయాయి. అంటే ఒకే రోజు 50 తాళాలు వాళ్ళు కొట్టినాయి సార్. ఒకటే ఊర్లో ఉలిగొండ మండలంలో సార్. అది మండలంలో చేసేసింది. చాలా అప్పుడు నన్ను పట్టుకోవడానికి చాలా ట్రై చేసేది కానీ నేను 3 నెలలు దొరకలేదు సార్. 3 నెలలు దొరకలేదు. 3 నెలలు ఎక్కడున్నావు? ఊళ్ళోనే ఉంటున్నా. మరి 3 నెలలు ఊర్లో ఉండి పోలీసులు పట్టుకోలేదు? వాళ్ళు ఇక వస్తుంటే తప్పించుకోపోవడం, ఇంటికి రాకపోవడం, మధ్యలో అడవిలో వండుకోవడం ఇట్లా. మరి ఈ దొంగతనం చేసిన సంపాదనతో ఏం చేస్తావు? ఖర్చులో జల్సాగా ఖర్చు పెట్టుకోవడం సార్. ప్యాకెట్ మంది అవ్వడం, ప్యాకెట్గా ఇట్లా ఆడడం, ఇట్లా అమ్మాయిల కాడికి పోవడం, ఇట్లా చేసిన సార్. ఎప్పట్లో ఎంత సార్. పోలీసుల మీద కోపంతో ఒకే రోజు ఒకే ఊర్లో 50 దొంగతనం చేసిన సార్. కానీ దొరకలేదు. తర్వాత ఈయన అప్పట్లోనే మొత్తం ఇక నా పేరు ఇక పెద్ద టామ్ అయిపోయింది సార్. ఇక మొయిలిపాస్ ఇక జిల్లాలో ఎన్ని పిఎస్లు ఉన్నాయి అన్ని పిఎస్లు మొత్తం మొయిలిపాస్. ఇక నా పేరు ఒకటి బాగా నోటెడ్ సార్. ఇక అవపడితే పట్టుకోకపోవడం ఇట్లా చేశారు. అట్లా వస్తున్నా పోతున్నా 3 నెలలు సంది 4 నెలలు దొరికినా సార్. ఇప్పుడు బాగా టార్చర్ పెట్టారు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.